మా వారికి ముచ్చటగా 22 ఏళ్ళు వచ్చాయి అని అనాలని నాకు ఉన్నా నేను అనలేనండి. ఆయనకి 42 ఏళ్ళు వచ్చేసాయి అనమాట. కొంపలో కుంపటి నువ్వు పెట్టు. హ్యాండ్ బ్రేక్ మీద కూడా లగేజ్ పెట్టుకొని వచ్చా. సూపర్. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఏంటి అందం పెరిగిపోతుంది రోజు రోజుకి. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. నా సెకండ్ రౌండ్ అన్నమాట. కానివ్వండి రా, కానివ్వండి కానివ్వండి. నాకు తెలుసు బరువు నాకు ఇచ్చేసి మీరు ఫ్రీగా ఉందామని. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. విక్కీ సూర్యుడు వేగిరారా. ఇంటికి మంట పెట్టేది ఇల్లాలి మాత్రమే. అంటే ఐ మీన్ నువ్వెప్పుడు నన్ను మోసేసినా అప్పుడప్పుడు భలే అర్థం చేసుకుంటారా. మా ఆయనకి జుట్టు బాబు పెట్టించారు. హలో అండి, వెల్కమ్ టు మాటమంతి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే మా వారికి ముచ్చటగా 22 ఏళ్ళు వచ్చాయి అని అనాలని నాకు ఉన్నా నేను అనలేనండి. ఆయనకి 42 ఏళ్ళు వచ్చేసాయి అనమాట. ఆరోగ్యంగా హ్యాపీగా నన్ను కట్టుకున్నప్పుడు అంటే దాని ముందు బాగున్నాడు, నన్ను కట్టుకున్నాక ఇంకా బాగున్నారనమాట. సో ఇంకో 42 ఏళ్ళు కూడా ఇంతే యాక్టివ్గా ఉండి ఆ తర్వాత ముసలోళ్ళు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షూర్, ఖచ్చితంగా నీకు మాట ఇస్తున్నాను. అంటే ఒట్లు గిట్ల ఏను ఏంటంటే ఇంకా 42 ఏళ్ళు ఇంత యాక్టివ్గా అంటే కొంచెం కష్టం. బట్ ఓకే, నీ కళ నిజం అవ్వాలని చెప్పి అది నిజంగా అయ్యి నేను యాక్టివ్గా ఉండాలని చెప్పి నాకన్నా డబల్ యాక్టివ్తో నువ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నువ్వు యాక్టివ్గా ఉంటే నన్ను ఆటోమేటిక్గా యాక్టివ్గా ఉంచుతావు కాబట్టి నాకు ఆ ప్రాబ్లమే లేదు. కొంతసేపట్లో క్యాంప్ ఫైర్ నిప్పు పెట్టేసి మంచిగా అక్కడ కూర్చొని అలాంటి నేనే పెడతాను. ప్లీజ్ మీరు అవన్నీ చేయొద్దు. కొంపలో కుంపటి నువ్వు పెట్టు. ఎప్పుడు అనే డైలాగే అనుకోండి. సో ఈ సెలబ్రేషన్స్ అనేది ఇదిగోండి మేము మోయినాబాద్ కొంచెం దగ్గరలో ఉన్నటువంటి ఇదిగోండి ద ఎర్తీ ఎస్కేప్ ఫామ్ హౌస్ లో చేస్తున్నాం అనమాట. పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటో నాకు తెలియదు కానీ నాకు ఎలా అర్థమైందంటే మనం ఎర్త్ నుంచి ఎస్కేప్ అయిపోతాం. అంటే మనం ఎంజాయ్ చేయడానికి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండడానికి ఈ భూమి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఒక స్వర్గం లాంటి ప్లేస్కి వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ నిజంగానే వచ్చింది నాకు. నిజంగానే, ఎందుకంటే ఇది నేను ఇన్స్టాగ్రామ్ లో ఒకసారి చూసాను అనమాట రీల్. నాకు చాలా ప్రెజెంట్ గా బాగా అనిపించింది. సో అందుకని చెప్పేసి మా వారిని బతిలాడు. ఎందుకంటే మా ఆయనకి మొత్తం డించక్ టైప్ లో కావాలి. నేను కొంచెం తగ్గు వయసు పెరిగింది. ఆల్రెడీ చెప్పాను. ఇంకోటి ఇంట్రడక్షన్ ముందు దాని ప్రీ ఇంట్రడక్షన్ అంటారు ఏమంటారో నేను ఆల్రెడీ 2 గంటల ముందు చెప్పాను అనమాట. సో ఎస్, మొత్తానికి వచ్చేసాను ఫస్ట్ నేనే. నిజంగా లవ్ యూ శివ అని లైఫ్ లాంగ్. నేను ఎంత లవ్ చేస్తానో తనకు చెప్పట్లేదు, తనకు తెలుసన్నమాట. బట్ నిజంగానే యాక్చువల్లీ నాకు బర్త్డే పార్టీ నాది వరలక్ష్మి వ్రతం రోజు వచ్చింది ఈసారి. సో ఫ్రైడే ఏమీ తినకూడదు, ఏమీ ఎంజాయ్ చేయలేం కాబట్టి డెఫినెట్గా అందరి ఇళ్ళకి వెళ్ళాం. బట్ పూజలు ఎంజాయ్ చేసాం. కానీ నాకు ఎక్కడో ఒక ఫ్రెండ్స్ని పిలిచి పార్టీ ఇవ్వడం అంటే ఇష్టం అనమాట. అయితే శివన్ చెప్పింది ఈసారి లేదండి మన ముగ్గురు వెళ్దాం, ఎక్కడికైనా క్రూజ్కి వెళ్దాం అంది. అది ఏదో ప్లాన్స్ చేసింది. చివరికి నాకు ఇష్టమైనట్టే మంచి ఫామ్ హౌస్ బుక్ చేసి నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి రెగ్యులర్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళని పిలిచాం అనమాట. సో మొత్తానికి మళ్ళీ యాసిస్ నాకు నచ్చినట్టు చేస్తుంది. లవ్ యూ శివాని. పాప శివాని ఇంకా మీరు ఫస్ట్ వెళ్ళిపోండి ఒక చోటుకని చెప్పి ఇక్కడ పంపించేసింది. నాకు ఇప్పుడే తెలిసిందండి. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ చాలామంది శివాని ఫోన్ దొరకకపోతే నాకు ఫోన్ చేశారు. ఓహో అయితే ఫ్రెండ్స్ కూడా పిలిచింది అనమాట అని చెప్పి ఆనందంతో ఉన్నాను. ఇంకా శివాని చెప్పలేదు, ఇది నాకు తెలిసిపోయింది నీ సర్ప్రైజ్ అని. ఎనీవే వాళ్ళు వచ్చేస్తున్నారు పాపం, అన్నీ తీసుకొని వస్తుంది తను, మా పాప అందరూ కూడా. సో అప్పుడు దాకా మీకు ఇక్కడ వర్క్స్ స్టార్ట్ అయిపోయి ఎలా అవుతున్నాయో చూడండి సరదాగా. శ్రీవన్ వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశారు, వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ సంత చివరి ఉంది. యాక్చువల్గా ఇందాక ఫోన్ చేసినప్పుడు శివని ఫ్రూట్స్ తీసుకోవాలి, కొంచెం యాపిల్ జాంకాయ తీసుకుంటే ఏంటండి ఫుల్ ప్యాక్ ఉందండి, అసలు నేను దిగలేమండి, అర్థం కూడా దించలేండి అందని. సో ఫుల్ పవర్ ప్యాక్లో వస్తుందంట. సో చూద్దానండి. హాయ్ శివని. ఇదా కాదు, ఇందాక ఫ్రూట్స్ అడిగాను ఫోన్ చేసి, అంటే ఏమండి ఫుల్ టైట్ ఉన్నామండి జనం అని తిట్టావు కదా, అదే చెప్పాను అనమాట. శివానికి ఎందుకు అంత కోపం వచ్చింది ఇప్పుడు అర్థమైంది నాకు.
ఫుల్ పవర్ ప్యాకెడ్ అనమాట. ఒక ఫస్ట్ మీరు దిగండి, మీరు దిగితే అమ్మ దిగొచ్చు. హ్యాండ్ బ్రేక్ వాడకుండా ఇగో శ్రేయాన్ విక్కీ హ్యాండ్ బ్రేక్ వాడకుండా హ్యాండ్ బ్రేక్ మీద కూడా లగేజ్ పెట్టుకొని వచ్చా. సూపర్. అంత కష్టపడి వచ్చిందో నందిని శ్రేయాన్. ఉండు ఇది ఫస్ట్ పెట్టి తీస్తే దిగు నందిని. కాదు ఇక్కడ నా పరిస్థితి చూస్తా ఒకసారి. నా పొట్ట నుంచి నేను రాలేకపోతున్నా ఇక్కడ. అయ్యో ఇప్పుడు తీసుకో, చైర్ ఎంత తీసుకోప్పుడు చెప్పులు జర్నీ అత్యద్భుతంగా. దాని పరిస్థితి చూడండి, మా నీప పరిస్థితి చూడండి ఒకసారి. జాగ్రత్త. ఆహా కాల్ దగ్గర పెద్ద సూట్ కేసు. ఇక్కడ వెనకాల చూడండి ఇంకా సామాన్. ఇది ఇంత కాస్ట్లీ బ్యాగ్ నాది కాదు, మైకిల్ కోర్స్ది. ఇది మా నీపాది. ఇదిగోండి ఇక్కడ వాటర్ క్యాన్స్, ఇది అది ఇంతమంది ఇలా కూర్చొని వచ్చారు. ఇగో ఇంత బరువు ఉంది ఎంతల్లా. ఎనివే కొంచెం అలా ఫ్రెష్ మైండ్ లో అలా లోపలికి వెళ్ళేసి కొంచెం రెడీ అవుతాను, అందరూ వచ్చే టైం అయిపోయింది. మా వారి 42nd బర్త్డే సెలబ్రేషన్స్కి ఎదుకోండి డెకరేషన్ ఎంత కూల్గా ఎంత బాగా చేశారు కదా. నాకైతే బాగా అనిపించింది. వైట్ గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో చాలా బాగా అనిపించింది. అండ్ ఇది నేను విన్నూస్ క్లాసిక్ ఈవెంట్స్ వాళ్ళ దగ్గర నుండి చేయించుకున్నాను అనమాట. సో మా బడ్జెట్ ఇంత ఉందండి, ఇది మరి దీంట్లో నాకు చేసిస్తారంటే నిజంగా మేము హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు అద్భుతంగా చేసిచ్చారు. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీకు కూడా కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అనమాట. సో ఇమీడియట్గా వాళ్ళని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ అంతా కూడా బోల్డ్ అండ్ అకేషన్స్ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే మన బడ్జెట్లో అద్భుతంగా చేసి ఇవ్వడం అనేది వాళ్ళ స్పెషాలిటీ అనమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా చూడగానే బాగుంది అనేటట్టు చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ అండ్ అలాగే విన్ను. Happy birthday. Thank you so much. Many happy returns of the day. Belated happy birthday. ఏంటి అందం పెరిగిపోతుంది రోజు రోజుకి. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. పార్టీకి ఒక డిఫరెంట్ అందం వచ్చింది డెఫినెట్ గా. అది ఇంత బాగా ఎందుకు రెడీ అయ్యారు నన్ను నామినేట్ చేద్దామని? ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నెక్స్ట్ హీరోయిన్ ఈ పర్సనాలిటీలకి డామినేషన్ ఒకటి ప్లీజ్. అలాంటి మాటలు మాట్లాడకండి. అంత బాగా తయారైంది ఫేస్ నా లో. లడ్డు బర్త్డే కి వస్తున్నాను. సూపర్. థ్యాంక్ యూ సో మచ్.
సార్ గెటప్ నాకు చాలా ఇష్టం, అసలు చాలా న్యాచురల్గా ఉంటారు. సార్ యాక్టింగ్ కూడా నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ బ్రో. ఇది అంటే యాక్షన్ ఇందాక చెప్పాను కలవగానే, అప్పుడు రికార్డ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ చెప్పించాను. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. థ్యాంక్ యూ. సో మచ్.
రానున్నాను అంకుల్, యాక్చువల్గా మా అమ్మని తీసుకొచ్చాను ఉంటుంది. అదే నందిని మరీ తెల్లగా ఉన్నారు వీళ్ళు. దాంతో నల్లగా డ్రెస్ తీసుకొచ్చారు. దానికి తోడు బ్లాక్ డ్రెస్ ఇంకా అంటే వీళ్ళని షూటింగ్ కి ఒక డ్రెస్ తీసుకోండి అంటారా అన్న వాళ్ళని పట్టుకొచ్చారు అంటే వాళ్ళు ఈ తప్పు చేసింది వాళ్ళు. కానీ ఈ కాస్ట్యూమ్ బాగుందిరా. నేను ఎప్పుడైనా కాస్ట్యూమ్ వేయాలని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటా. వేస్తే వేస్తాం, మా ఇంటికి మాత్రం రామా, నా బిడ్డ ఏడుస్తుంది. ఒకసారి అలాగే వచ్చింది. కాదు, ఒక రోజు మొత్తం ఏడుస్తాను చూసి. మా ఆయనకి నేను అలా వేసుకోవడం ఇష్టం. ఎందుకో నాతో వేయించారు మా ఆయన, మీరు చూడరా. మా ఆయనకి నేను అలా కాస్ట్యూమ్ వేసుకోవడం ఇష్టం అని చెప్పా. అవును, అయితే చందమామకి అసలు ఇష్టం లేదు. రోజంతా ఇచ్చింది కదా నేను అలా కాస్ట్యూమ్ వేసుకున్నాను. చదవమ్మ రోజంతా ఇచ్చింది. నువ్వు అది వేసుకోవద్దు. డాక్టర్స్ వచ్చారు, ఆయన మన మోకాల నొప్పి ఎంచాడు, చెంగు ఎగుడుతున్నాడు చూడండి అని చెప్పి. నాకు సెకండ్ రౌండ్ అనమాట. కానివ్వండి రా, కానివ్వండి. నమస్తే నమస్తే. బాబా షూటింగ్ నుంచి ఇప్పుడే వస్తున్నారు. ఈ టైంలో అందరినీ పికప్ చేసుకుని కాస్ట్లీస్ట్. ఈ టైంలో చీకట్లో మాకు రూట్లు తెలియదు, అయినా సరే మీరు పెద్ద మనిషిలా తీసుకొని వచ్చారని చెప్పబోతున్నా. మీరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను చేస్తాను. డెఫినెట్ గా ఇదిగోండి, మా అక్క దోశ పిండి కూడా వేసుకొచ్చింది. మా అందరికి దోశలు ఇష్టం కాబట్టి. విక్రమ్ గారి బర్త్డే చలో అది కష్టం ఇష్టం లేదు. మేము నైట్ ఇక్కడే స్టే చేసి చక్కగా కాఫీ దోశలు ఇవన్నీ వండుకొని తిని శ్రీవాణి ఆధ్వర్యంలో శ్రీవాణి అలా దోశలు వేస్తుంటే నేను అందరికి సర్వ్ చేస్తూ. ఆ పిల్లలు ఆల్రెడీ ఆడుకుంటున్నారు. కనీసం నా దగ్గర కూడా రాలేదు వాడు, నేను వచ్చానని కూడా. మొత్తానికి శ్రీవాణి గారి గెటప్ చాలా బాగుంది. చూడండి, 11 కిలోలు తగ్గిందంటే ఈ డ్రెస్ 12 ఇంకా కెమెరాకి తెలీదు, బట్ బయట మాత్రం థ్యాంక్స్ అండి. హ్యాపీ బర్త్డే. నాకు తెలుసు బరువు నాకు ఇచ్చేసి మీరు ఫ్రీగా ఉందామని. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. అందులో ఏముందో తెలుసుకొని నువ్వు మాట్లాడితే బాగుంటుంది. ఒక్కసారి పట్టుకొని బర్త్డే గిఫ్ట్ నా చూడండి పైన దరిద్రండి ఇది దోశపిండి ఇది. బర్త్డే నీది, పిండి నాకు. ఇది మీ బర్త్డే కాబట్టి రేపు మా అందరికి మీరే దోశ అయితే సూపర్. మా డాలి మా బ్రో మా అన్నయ్య శివాని గారు మా కోసం చికెన్ వండి పెడితే మేము తిని నాకు పెట్టావా? నువ్వే వండుతావు చెప్పి. దోశ చికెన్ దోశ చికెన్ దోశ చికెన్ ప్లస్ దోశ. సరే పాప బరువు ఇస్తాను. నేను పోయినండి. హలో ప్రీతం గారు, బాగున్నారా? హాయ్ హాయ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి.
పాపం వేరే ఊరు నుంచి ట్రావెల్ చేసి మరీ పిలిచినందుకు ఇక్కడ వరకు వచ్చినందుకు నిజంగా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ భయ్యా. సో విజయవాడ ట్రావెల్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ మా కోసం వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి పల్లవి గారు. చాలా థ్యాంక్స్ భయ్యా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఎక్కువ టైం స్పెండ్ చేయనందుకు నిజంగా మా బాధ ఉంది. మేము మనసులో బయట చెప్పేస్తాం కాబట్టి చెప్పేస్తున్నాను. ఎక్కువ టైం ఉంటే బాగుంటుంది. అప్పటికి అంత దూరం నుంచి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అంతా స్పెండ్ చేసి వెళ్తున్నారు. చాలా థ్యాంక్స్. మంచి మాట అంది, అది నేనే చెప్తాను. నీ గొప్ప నువ్వే ఎప్పుడు బాగుండదు కాబట్టి శివ మంచి మాట అంది. అందరినీ అనుకుంటానండి వెయిట్ చేయండి అని, మిమ్మల్ని అడగను ఎందుకంటే మీకు పేషెన్స్ ఉంటారు రేపు పొద్దున్న అని చెప్పి మంచి మాట. ఎస్, ఎవరినన్నా బతిల్ని అడగవచ్చు, కొంచెం అటు ఇటు గంట గ్యాప్ ఇవ్వచ్చు, కానీ మీ దగ్గరకు వచ్చేది ఇబ్బంది పడుతూ పేషెన్స్ కాబట్టి. సో మిమ్మల్ని నేను ఏమన్నా అయినా సరే టైం తీసుకొని మా వరకు వచ్చారు. అండ్ వీళ్ళు ఉండే ఏరియా దగ్గర నుంచి ఇక్కడ రావడానికి నిజం చెప్పాలంటే 2 గంటల టైం పడుతుంది. సో అంత టైం మీరు ట్రావెల్ చేసి వచ్చినందుకు నిజంగా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళ మదర్వి నావి మోకాలు ఇంత గట్టిగా ఎనర్జెటిక్గా ఉన్న కారణం అండ్ ఇంకోటి ఏంటంటే నాకు మోకాలు నొప్పులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్పారు. ఎందుకంటే నేను కొంచెం ఓవర్ వెయిట్ కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలా ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే నేను మీ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇలా వస్తే మాకు డబ్బులు వస్తాయి, మేము అదే నా భాషలో చెప్పేస్తాను, ఆపరేషన్లు చేసేస్తే డబ్బులు నొక్కేయచ్చు అనేలా కాదండి. ఫ్యూచర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేటటువంటి ఒక ఆదర్శమైన డాక్టర్స్ దంపతులు అని చెప్పేసి నిజంగా వీళ్ళ మంచి కప్పులు. ఎందుకంటే మా క్లోజ్ ఫ్రెండ్ తెలుసు నవీన గారు, వాళ్ళ అబ్బాయికి కాల్ ఇష్యూ అయినా సరే వీళ్ళు వెళ్ళిన తర్వాత కాంటే మేము చేసేస్తాం అని చెప్పొచ్చు, కానీ వీళ్ళు లేదండి ఆ స్టేజ్ దాటింది, ఇది ఆపరేషన్ కరెక్ట్ అని చెప్పి మంచి సజెషన్ ఇచ్చి మంచి డాక్టర్ పంపించారు. నిజంగా నార్మల్గా అంటే నేను వేరే వాళ్ళని అనట్లేదు, 2-3 సార్లు తిప్పుతారు, ఇది చేసి అది చేసి కొన్ని టాబ్లెట్స్ చేసి మేనేజ్ చేసి ఇంకా చేతులు ఎత్తేయడం లాంటిది కొంతమంది చేస్తారు. బట్ అలా కాకుండా ఇలా చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు అంటే చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది గురించే నేను చెప్పింది, బట్ మీలాంటి వాళ్ళు అందరూ ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మీకు వీళ్ళు సిగ్గుపడతారు సన్మాన్ సబ్ పెట్టినట్టు, మీ సన్మాన్ సబ్ కాదండి మా మనసు చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఈ బ్రాండింగ్ ఏదో కాదండి, మా అమ్మ నిజంగా ట్రీట్మెంట్ తీసుకొని ఆవిడ 72 ఏళ్ల వయసులో కూడా కూర్చొని లెగుస్తుంది. ఇంకొకరు ఎవరో ఇగో ఆ ఫోటో తీసుకుంటారు అదండి. బాగుందండి. మీరు ఇంకా మీ ఫ్రెండ్ ఉంటే చాలా, మా పరిస్థితి ఏంటండి? ఓకే, శ్రోతలందరి కోసం విక్రమ్ గారి బర్త్డే సందర్భంగా శ్రీవాణి గారు ఒక అద్భుతమైన పాట, మొగుడి కోసం ఒక పాట. మేడం అంతేనే, ఏదో వాళ్ళు చక్కగా చూస్తున్నారు కొంచెం అన్నా, మొత్తం మార్చేసి మళ్ళీ నీ ఛానల్ కి రావాలనే కదా, నీ ఛానల్ కి రావాలనే కదా. పాటలు విన్నాను, చాలా బాగుంది ఈ పాట, నాకు బాగా వచ్చి యాక్చువల్లీ. అలాంటి పాట ఏది లేనట్టుంది. సూపర్, చూడడానికి చాలా బాగుంది, లోపల మాత్రం చాక్లెట్ ఉంటుంది. ఇది కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తొందరగా వచ్చి కట్ చేస్తే సరే, తొందరగా కట్ చేస్తే ఇది నాకు, మేము కట్ చేసుకోవాలా? ఇది నాకు, ఇది కూడా చిచి కొరికి తినండి. ఓ మై గాడ్. విక్కీ సూర్యుడు వేగిరారా. లేదు, ఈ మధ్య శ్రీవాణి గారి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువైపోయింది అన్నట్టు అన్నారు. నాకు మామూలుగా సరదాగా పిలవడం అలవాటు. అలా లేదండి, చిరాకు వచ్చినప్పుడు తిట్లేం కదా, మొగుళ్ళు కదా, కాబట్టి అలా పిలుస్తాను. ఇదేంటి ఇద్దరు పెళ్లి కొత్తలు పట్టుకొచ్చినట్టు ఇద్దరు? మీ బర్త్డే ఇది, మీ పెళ్లి కాదు. బస్సుల్లో నుంచి ఎక్కడైనా సరే ఆడవారు ముందు కాబట్టి ఫస్ట్ కేక్ కటింగ్ కూడా ఆడవాళ్ళతో అయిన తర్వాత మా మగవాళ్ళని పిలుస్తాను. మీ బర్త్డేనే ఉంది, గిఫ్ట్లు మీకే తెచ్చారు మాకు తేలా, అందుకనే ఫస్ట్ లేడీస్ అందరితో సహా నేను కట్ చేస్తానంట, తర్వాత జెంట్స్ పర్లేదు. నా మైండ్ ఈ టైంలో కూడా బాగానే పనిచేస్తుంది. అర్థమవుతుంది, సింక్ లో ఉంటారు, మనకి ఎందుకు అర్థమవుతుంది? ఓకే, అదే నేను యాక్చువల్ గా కాదు, ఇంటికి దీపం ఇల్లాలి కదండి, ఇంటికి మంట పెట్టేది ఇల్లాలి మాత్రమే. అంటే ఐ మీన్ నువ్వెప్పుడు నన్ను మోసేసిన అప్పుడప్పుడు భలే అర్థం చేసుకుంటారా. అది పొయ్యి మంట పెట్టినా, జీవితం మంట పెట్టినా ఇల్లాలి మాత్రమే మంట పెడుతుంది. నీకు రాదు అప్పుడే, ఇంకా పెళ్లి కాదు కదరా, మీ అమ్మకి వస్తుంది మంట పెట్టడం. అది నవీన గారిని చూసి నేర్చు. మంట పెట్టడం వచ్చు, ఎప్పుడు ఆర్పాలనేది కూడా నాకు బాగా తెలుసు. యాక్చువల్ గా ఆడదాని జీవితం ఆర్పేసేది మగవాళ్ళు అంటారు, అది
అక్షరాల తప్పు. మంట ఆర్పడం కూడా ఆడదానికి తెలుసు. హ్యాపీ బర్త్డే బాబా ఒక నిమిషంలో అయిపోయింది. హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే. ఇంకోటి సార్, నా యాక్చువల్ హిందీ అంటే పెద్ద హిందీ సాంగ్ పెద్ద ఇష్టం ఉండదు, తెలుగు సాంగ్ ఇష్టం. కానీ బర్త్డే సాంగ్ మాత్రం హిందీ సాంగ్ అంటే ఇష్టం. ఎందుకంటే అందులో బార్ బార్ అని ఉంటుంది, అది వాడవచ్చు. బార్ 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 హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, మంచి కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఒక్క నిమిషం. ఓకే మీ పాటే కరెక్ట్. అది పల్లవి నాకు నచ్చట్లేదు ఈ మధ్యన. ఇందాక హాలిసియన్ పల్లవి గారు వచ్చారు, వాళ్ళు అనుకోగలరు vlog. ఏయ్, సూపర్ సూపర్, థాంక్యూ. ఈ కేక్ మనం ఆడవాళ్ళం, ఆయన కేక్ తినిపించి కదా వాళ్ళు కట్ చేసుకుంటారు. ఇంకోటి చాలా తెలుసు, మీ అందరూ తెలుసు, నేను కేక్ తిన్ను. కానీ ఈ రోజు మీరు ఈ మూడు మీరు చాలా అమాయకంగా నటిస్తున్నారండి. కాదు, నేను అంటే ఈ రోజు పెద్దలు పూజ్యులు మీరు ఖచ్చితంగా తినాలి. 42 సంవత్సరాలకు వచ్చారు కాబట్టి తినాల్సిందే. పట్టు కేక్ తిన్నమ్మా, తెలుసురా పిచ్చిదివా పోసి అని అంటే అందరూ చేయబడి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు పుట్టి, మేము ఇంకా 20లో సారీ పుట్టి కొంచెం చదువుకొని వెంటనే ఆర్టిస్ట్గా బాగా వెలిగి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు. ఒక ఆవిడ మాత్రం తను పుట్టి పెరిగి ఛానల్ పెట్టి ఒక 6 ఏళ్ళ తర్వాత ఆర్టిస్ట్ అయ్యి, అంటే ఒక బ్యాంక్ ఎంప్లాయీగా, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయ్యి, వెరీ ప్రొఫెషనల్. నీలిమని చాలా ప్రొఫెషనల్ అనమాట. వీళ్ళందరూ ఈ హడావిడిలో ఉంటే ఈ మాత్రం వెళ్ళి గిఫ్ట్ తీసుకొచ్చింది ఎక్కడికో. ఇదంతా చాలా ప్రొఫెషనల్ ఉంటుంది అనమాట. అన్నయ్య అంటే ఇగో తిని మాట్లాడయ్యా. ఇప్పుడే వెరీ 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 హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు అందుకండి ఇంత గొప్పగా కోసే టైంకి ఎలా వస్తారు? మళ్ళీ పండదా? హ్యాపీ బర్త్డే. తినదా? వామ్మో, he's really died. Oh my god. Not died. అబ్బాయిల కేక్ కూడా కట్ చేయాలి. ఇది లైక్ చేయలేదు. నెక్స్ట్ ఇయర్ నుండి కేక్ కట్ చేయించడం మానేద్దాం, అది బెటర్. పిజ్జా కాదురా, ఇప్పుడు ఈ ఉండవు కట్ చేయడానికి. నెక్స్ట్ అబ్బాయిలు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెలిగించండి ఎవరైనా, పాపం వాళ్ళని రానివ్వండి అందరినీ. ఫోటో అనుష, గీతు, ఫోటో. మా సునుబ్రో తెచ్చాడు కేక్, అద్భుతమైన కేక్. మా ఇద్దరు ఫోటో వేసారు, కానీ మా ఇద్దరు ఫోటో కట్ చేయాలంటే బాధగా ఉంది. Thank you so much. హ్యాపీ బర్త్డే. ఐటనరీ రా, ఏమే ఐటనరీ నాకు దేవుడు ఇచ్చిన ఐటనరీ చెల్లి. నాకు ఇది నచ్చడం పక్కన పెట్టేసి ఇంకా ఎక్కువ నచ్చింది. ఎందుకంటే నా చెల్లి నేను సన్నగా అని చెప్పి ధైర్యంతో మంచి చిన్న సైజ్ తెచ్చింది. లేదు థ్యాంక్స్. కాదు, నీ సైజ్ ఇది. చాలా నచ్చిందా?
నాకు పడుతుంది పట్టపేసరి వదిలేసి మరి వేసుకుంటా నీకు నేను ఆల్టరేషన్ చేయడానికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి. ఇట్లా అబ్బాయిల్ని అమ్మాయిల్ని వేరు చేసి మమ్మల్ని పిలవకుండా ఇందా నుంచి అక్కడ వెయిట్ చేస్తా ఉంటాం. ఇప్పుడు పాపం ఫీల్ అన్నట్టున్నారు. కేక్ కటింగ్ ఎందుతో ఓన్లీ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ప్రకారంగా ఫిమేల్ ఫాలోవర్షిప్ ఎక్కువ ఉందా మీకు? ఎస్సీఓ సచిన్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. థ్యాంక్ యూ సందీప్. ఇంకా మా ఇంకోటి ప్రీతం ఇంకా అడిగినట్టుగా అవన్నీ ఇప్పుడు దాకా నేను 4 ఏళ్ళు యూట్యూబ్ పెట్టి అవన్నీ ఇంకా చూసుకోలేదు. అవన్నీ చూస్తుంది మనోడే. సో థ్యాంక్ యూ. ఫిలిం హీరో అండ్ సీరియల్ హీరో. ఫస్ట్ తినాలి జాబ్తోనే కాదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఓపెన్ చేయాలా? ఓఫో ఇది మా ఇంట్లో ఉంటుంది ఇప్పుడు. నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. కాకపోతే పక్కన నేను ఉంటే బాగుండేదేమో. అంటే నా పత్రిక కదా, మన మేనేజర్ యానివర్సరీ మధ్య కనిపిస్తాడు. దగ్గర నాకు ఒక్కటేం నచ్చిందంటే ఈ ఫోటోలో బాగా మా ఆయనకి జుట్టు బాగా పెట్టించారు. హెయిర్ స్టైల్ చాలా బాగుంది. అది వీడియోలో మన ఆడియన్స్ చెప్తున్నాను, మన మేడం అంతే సబ్స్క్రైబర్స్ కి మనం ఫాలోవర్స్ చెప్తున్నాను. చూడండి ఒకసారి జుట్టు ఎంత ఉందో. చూడండి ఒకసారి. కానీ మన ధనుష్ గారు, ప్రముఖ యాంకర్ ధనుష్ గారు మా స్ట్రైకర్స్ లైట్ బ్యాగ్ కాదు గిఫ్ట్. నిజమా? ట్రైపాడ్ గిఫ్ట్. ట్రైపాడా? కాదు, మొత్తం సెట్. సెట్టా? సరే ఎవరిదో అడిగి పాపం లేకపోతే బాగోదు. ఎవరు తెలియదంట, బయట ఉందంట, ఇచ్చేస్తాడు. కాబట్టి యాక్చువల్లీ గిఫ్ట్ చూసినారు, నాకు కూడా నేను ఇవ్వాలనిపించినట్టు. గిఫ్ట్ చూసినది ఇవ్వాలనిపించిందంట. ఆనందం. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రా. వీడియో బాగా మంచి డ్రెస్ తీసినారు, కాకపోతే వీడికి ఇవ్వకండి. అంటే ఈ రోజు బర్త్డే ఇస్తాడు, నా 42nd బర్త్డేకి ఇస్తే వాడు 43rd బర్త్డేకి ఇస్తాడు. కానీ కాదు బాగా కుడతాడు, అద్భుతం కుడతాడు. కానీ ఒక లేట్ అంటే లేట్ వచ్చేసి 1 year లేట్ చేస్తాడు అంతే. నీపా నా చెల్లి రాఖీ గొప్ప డిజైన్, మంచి డిజైనర్. ఆయన గురించి 2 మాటలు. ఇప్పుడు వస్తే మేబీ 2-3 years కల్చర్ కాస్ట్యూమ్స్ అంటే ఇప్పుడు ఇస్తే 2-3 ఏళ్ళు ఇస్తాడు, కానీ బాగా కుడతాడు. కానీ నాకు తెలిసి శివాని డ్రెస్సెస్ 3-4 years పట్టుకుంటారు. అయ్యో ఉన్నాయి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అంటే నిజంగానే నైట్ కుట్టిచ్చేస్తాడు. కాకపోతే ఎప్పుడన్నా నాకు అరే నీకు 1 week టైం ఇస్తున్నాను కుట్టివ్వు అంటే అది 1.5 సంవత్సరం అవుద్ది. 1.5 year. నిజంగా తన డ్రెస్ అయితే జెన్యూన్ గా చాలా బాగుంది. ఐ రియల్లీ లవ్ దట్ కలర్. నిన్ను ఎక్కడికి పోతున్నావు? చూపిస్తుంటాను వాళ్ళకి. రియల్లీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసికల్ గా ఇవన్నీ మీరు రెగ్యులర్ గా వేసుకునే బట్టలే. నేను ఎప్పుడు చీరల్లోంచి ఈ డ్రెస్ లోకి రాగానే మీకు కొత్తగా కనిపిస్తుంది. అంతే. బాగుంది. థ్యాంక్ యూ. అంటే శివుని బలేదా? శ్రీవాణి వేసుకున్నందుకు ఇంకా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్లీ మీరు చెప్పకపోతే ఆ డైలాగ్ నేనే చెప్దాం అనుకున్నా. నేను వేసుకున్నాను కాబట్టి చాలా బాగుంది అని. బట్ డ్రెస్ అయితే బాగుంది. థ్యాంక్ యూ. డ్రెస్ చాలా బాగుంది. డ్రెస్ నా మీద కూడా ఇంకా బాగుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి. డ్రెస్ ఎక్కడ ఉందో నేను డీటెయిల్స్ పంపిస్తాను నేను మీకు.
ఎస్ ఎనీవేస్ ప్రతి ఒక్కరు కూడా ఈయన బర్త్డే అనేది 16th ఆగస్ట్ అనమాట. కాకపోతే ఆ రోజు వరలక్ష్మి వ్రతం వల్ల బర్త్డే సెలబ్రేషన్స్ అనేది కుదరలేదు కాబట్టి 18th ఈవినింగ్ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు పెద్ద నీ బర్త్డే కాదు కాబట్టి అంత ఫీల్ అవ్వకు. అయినా సరే ఈయనకి ఏమంటారు, మన వాళ్ళందరినీ పిలిచి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలా నాకు 42 ఏళ్ళు వచ్చాయని గొప్పగా గర్వంగా చెప్పుకోవాలని ఉంది కాబట్టి మా వాళ్ళందరినీ పిలిచారు. చక్కగా అందరూ వచ్చారు, అందరూ ఆయనకి విషెస్ని బ్లెస్సింగ్స్ అందించారు. యాక్చువల్గా నువ్వు చేసిన ఈ దానికి నిజంగా నా బర్త్డే రోజు అయితే కళ్ళ నుంచి నీరు కారేవి. 2 రోజులు అయిపోయింది కాబట్టి కళ్ళ నుంచి నీరు కారుతున్నాయి. మా వారి బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని కూడా చూసారు కదండి. డెఫినెట్ గా మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్ మా వారికి అండ్ అలాగే మా అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.